గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సెక్టర్స్ కింద మనకి 506 వేకెన్సీ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో మనకి అసిస్టెంట్ కమాండెంట్స్ పోస్టులు అండి ఇవన్నీ కూడాను. మనకి ఈ స్టార్టింగ్ ఆన్లైన్ అనేది 24th ఏప్రిల్ 2024 స్టార్ట్ అయింది. ఎండ్ అనేది మనకి 14 మే 2024 అనేది ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో సెక్టర్స్ విషయానికి వస్తే మనకి ఐటీబీపీలో 58 వేకెన్సీ ఉన్నాయి, ఎస్ఎస్బిలో 42, బిఎస్ఎఫ్లో 186, సిఆర్పిఎఫ్లో 120, సిఎస్ఎఫ్ నుంచి 100 వేకెన్సీ అనేది అసిస్టెంట్ కమాండెంట్స్ అనేది వేకెన్సీ రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మనకి నేషనాలిటీ అంటే ఇండియన్స్ మాత్రమే దీనికి అప్లై చేసేసుకోవాలి. జెండర్ విషయానికి వస్తే మనకి మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ బోత్ ఆర్ దీనికి అప్లై చేసేసుకోవచ్చు ఈ పోస్టులకి. ఏజ్ విషయానికి వస్తే మనకి 20 to 25 ఇయర్స్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండడం జరిగింది. ఏజ్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉండడం జరిగింది. నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ కానీ ఎవరైనా ఆల్రెడీ సర్వీస్లో ఉన్న పర్సన్స్ దీనికి అప్లై చేసేసుకున్నట్లయితే వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ అండి, అంటే అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్టులకి అప్లై చేసేసుకోవచ్చు. ఎనీ యూనివర్సిటీ నుంచి ఎవరైనా ఉన్నా కూడా దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎగ్జామ్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి, తెలుగు అనేది ఉండదు. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ అనేది August 4, 2024 కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇందులో ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది 2 పేపర్స్ ఉంటాయి మనకి. నెక్స్ట్ పేపర్ 1 అనేది మార్నింగ్ 10 to 12 o'clock వరకు జరగడం అవుతుంది 250 మార్క్స్కి. నెక్స్ట్ పేపర్ 2 అనేది ఆఫ్టర్నూన్ 2 నుంచి స్టార్ట్ అయ్యి 5 వరకు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, పేపర్ 1 అనేది సిలబస్ విషయానికి వస్తే మనకి జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. పేపర్ 2 అనేది జనరల్ స్టడీస్, ఎస్ఏ అండ్ కాంప్రహెన్షన్ ఉంటుందండి. కంపల్సరీగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడాను ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఇవన్నీ కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి కూడాను మనకి 1/3 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది మనం ఎగ్జామ్ క్వాలిఫై అయినట్లయితే నెక్స్ట్గా మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మేల్ క్యాండిడేట్స్కి 100 మీటర్స్ అండ్ రేస్ అనేది 16 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 18 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ 800 మీటర్స్ రేస్ విషయానికి వస్తే మేల్ క్యాండిడేట్స్ 3 minutes 45 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ 4 minutes 45 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. ఓకే, లాంగ్ జంప్ విషయానికి వస్తే మేల్ క్యాండిడేట్స్ 3.5 మీటర్స్ అనేది లాంగ్ జంప్ చేయాలి. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 3 మీటర్స్ అనేది లాంగ్ జంప్ చేయాలి. అన్నిటికీ కూడాను 3 ఛాన్సెస్ మాత్రం ఉంటుంది. ఓకే, లాంగ్ జంప్ విషయంలో. నెక్స్ట్ షార్ట్ పుట్ విషయానికి వస్తే 7.26 kgs షార్ట్ పుట్ అనేది మేల్ క్యాండిడేట్స్ అనేది 4.5 మీటర్స్ అనేది వాళ్ళు షార్ట్ పుట్ చేయాలండి. 3 ఛాన్సెస్ ఉంటుంది. లేడీస్ విషయానికి వస్తే మాత్రం ఈ షార్ట్ పుట్ అనేది వాళ్ళకి ఉండదు. ఓకే, నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ టెస్ట్స్ ఉంటాయి. ఓకే, ఐ మీన్ దట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండి, పిఎంటి. ఇందులో బాయ్స్ విషయానికి వస్తే హైట్ అనేది 165 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 157 సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వస్తే మేల్ క్యాండిడేట్స్కి 81 సెంటీమీటర్స్ ఉండాలి అన్ఎక్స్పాండెడ్ టైంలో. నెక్స్ట్ బ్రీతింగ్ తీసుకున్న తర్వాత ఎక్స్పాన్షన్ అనేది 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్ట్రా రావాలి. ఓకే, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే చెస్ట్ అనేది మెజర్మెంట్ చేయరు. ఓకే, వెయిట్ విషయానికి వస్తే మేల్ క్యాండిడేట్స్కి అయితే 50 kgs వెయిట్ ఉండాలి. లేడీస్ క్యాండిడేట్స్ అయితే మాత్రం 46 kgs వెయిట్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే ఐసైట్ డిస్టెంట్ విజన్ ఎలాగ ఉండాలి? బెటర్ ఐకి అయితే కరెక్టెడ్ విజన్ 6/6 ఉండాలి. వర్స్ ఐ అయితే కరెక్టెడ్ విజన్ ఎంత ఉండాలి? 6/12 ఉండాలి. లేకపోతే 6/9 ఆర్ 6/9 కూడా ఉండొచ్చు. ఓకే, డిస్టెంట్ విజన్ అండి. అదే నియర్ విషయానికి వస్తే N6 ఉండాలండి బెటర్ ఐకి. వర్స్ ఐకి అయితే N9 ఉండాలి. ఓకే, విత్ గ్లాస్ ఆర్ లాసిక్ సర్జరీ ఏదైనా ఓకే. ఓకే,
నెక్స్టు మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ విషయానికొస్తే మనకి ఇక్కడ రిటన్ ఎగ్జామ్స్‌లో క్వాలిఫై అయ్యి నెక్స్టు పీఎంటీ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్‌లోన, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లోన క్వాలిఫై అయిన క్యాండిడేట్స్‌కి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన హాస్పిటల్‌లో మెడికల్ స్టాండర్డ్ టెస్ట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్టు పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూకి అండి 150 మార్క్స్ అనేది వాళ్ళకి పర్సనాలిటీ టెస్ట్‌కి కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్టు ఫైనల్ సెలక్షన్ విషయానికొస్తే ఫైనల్ సెలక్షన్ అనేది మెరిట్ అండి. బేస్డ్ ఆన్ రిటన్ ఎగ్జామ్. మనకి రిటన్ ఎగ్జామినేషన్‌లో వచ్చేసిన మార్క్స్‌ని నెక్స్ట్ మన ఇంటర్వ్యూ టెస్ట్‌లో వచ్చిన మార్క్స్‌ని యాడ్ చేసుకొని వాళ్ళు ఫైనల్ సెలక్షన్ అదే మెరిట్ లిస్ట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. జాబ్ అనేది కన్ఫర్మేషన్ చేయడం జరుగుతుంది. ఓకే. లాస్ట్‌లో మనం చూసుకున్నట్లయితే సిలబస్ విషయానికొస్తే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! పేపర్ 1 అండ్ పేపర్ 2 వస్తదనేసి. పేపర్ 1 విషయంలో జనరల్ మెంటల్ ఎబిలిటీకి ఏ టాపిక్స్ వస్తాయంటే లాజికల్ రీజనింగు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది జనరల్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన టాపిక్స్. ఓకే. నెక్స్టు జనరల్ సైన్స్ విషయానికొస్తే మనకి జనరల్ అవేర్‌నెస్, సైంటిఫిక్ టెంపర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్. నెక్స్ట్ థర్డ్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ ద నేషనల్, ఇంటర్నేషనల్‌లో ఇంపార్టెన్స్ అంటే కరెంట్ ఈవెంట్స్ అంటే ఆ కరెంట్ అఫైర్స్ మొత్తం కూడాను మనకి రావడం జరుగుతుంది. ఓకే. నెక్స్టు ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ అండ్ వరల్డ్ జియోగ్రఫీ. ఇవన్నీ కూడా మనకి జనరల్ ఎబిలిటీకి సంబంధించిన పేపర్ 1లో సిలబస్ అండి. ఓకే. నెక్స్టు పేపర్ 2 విషయానికొస్తే జనరల్ స్టడీస్, ఎస్సే అండ్ కాంప్రహెన్షన్. ఇందులో పార్ట్ ఏ చూసుకుంటే ఎస్సే క్వెషన్స్ విచ్ ఆర్ టు బి ఆన్సర్డ్ ఇన్ లాంగ్ నెరేటివ్ ఫార్మ్ ఈదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. మనకి హిందీ లేదా ఇంగ్లీష్‌లో ఉంటది. ఆల్రెడీ మనకి ఎస్సే రైటింగ్ మనం చేయాలండి. 80 మార్క్స్ అందులో 80 మార్క్స్ అనేసి ఇందులో ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఇందులో ఇచ్చింది టాపిక్స్ ఏంటి మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఫ్రీడమ్ స్ట్రగుల్స్, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సెక్యూరిటీ అండ్ హ్యూమన్ రైట్స్ ఇష్యూస్, అనలైటికల్ ఎబిలిటీ ఇవన్నీ కూడా పార్ట్ ఏలో వస్తాయండి. పేపర్ 2 పార్ట్ ఏలోకి సంబంధించిన 80 మార్క్స్ సంబంధించిన టాపిక్స్ ఇవి. ఓకే. నెక్స్ట్ పార్ట్ బి విషయానికొస్తే కాంప్రహెన్షన్స్, ప్రిసిషన్స్ రైటింగ్, కమ్యూనికేషన్స్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్ 120 మార్క్స్ వస్తాయి. ఓకే. ఇందులో టాపిక్స్ చూసుకుంటే కాంప్రహెన్షన్స్, ప్యాసేజెస్, ప్రిసిస్ రైటింగ్, డెవలపింగ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్, సింపుల్ గ్రామర్ అండ్ లాంగ్వేజ్ టెస్టింగ్స్. ఓకే. లాస్ట్ మనం చూసుకునే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడాను లాస్ట్‌లో మనం ఇవ్వడం జరుగుతుంది. చూసేసుకోండి. మీరు ఏ యొక్క సెంటర్స్‌ని మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసేసుకుంటారో ఆ సెంటర్స్ అనేది లిస్ట్ చూసేసుకొని మీరు సెంటర్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. థాంక్